హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. ఒక ఇంటికి రెండు దారులు ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. ఒక ఇంటికి రెండు దారులు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, నిమ్మకాయలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే ఇలా బయట ఉంటే గట్టి పడిపోయినట్లుగా ఉంటాయి కదండి. ఇవి కట్ చేసి రసం తీయాలంటే త్వరగా రసం అయితే రాదు కదండి. ఇలా ట్రై చేసి చూడండి, ఇందులో చక్కగా రసం అయితే వస్తుంది. ఇలా ఘాట్ చేసి ఒకటి తీసుకుని ఇలా నిమ్మకాయలు అందులో వేసేసి వాటర్ పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. 2 hours మాత్రం ఇలా ఉంచేసుకుని తర్వాత తీసినట్లయితే తర్వాత మనకి చక్కగా నిమ్మకాయ కట్ చేసినప్పుడు రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి, పచ్చిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. పచ్చిమిర్చిని మనం కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా వరకు పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చిని అయితే వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుని ఈ పచ్చిమిర్చిని తొడుములు అయితే తీసేసి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో అయితే టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అడుగుని ఇలా వేసేసి తర్వాత మళ్ళీ మనం పచ్చిమిర్చి పెట్టుకొని తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకున్నాం అనుకోండి, పచ్చిమిర్చి ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటాయండి. నేను ఇవి పెట్టుకుని 2 weeks అవుతుందండి. చూడండి, పేపర్ అయితే తేమను అబ్జర్వ్ చేసుకోండి. తడిసిపోయి ఉంది చూడండి, తేమగా ఉంది. ఇలా ఈ విధంగా అయితే పచ్చిమిర్చి నేను ఎలా స్టోర్ చేసుకుంటానండి. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఒక కాయ కూడా కుళ్ళిపోదండి, అంత బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంఫర్ట్ బాటిల్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా అయితే చక్కగా మార్కింగ్ చేసేసుకొని పొయ్యి వెలిగించుకొని కొంచెం అయితే చాకుని ఇలా పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఈ కంఫర్ట్ బాటిల్ని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఉన్నటువంటి పై లేబుల్ని తీసేయాలండి. చాలా బాగా పనిచేస్తుంది. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. దీనికి ఉన్న లేబుల్ అయితే తీసివేసి దీన్ని చక్కగా మనకి ఎక్కడైనా గోడకు ఒక మేకు లాంటిది కొట్టుకొని దీన్ని ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి. ఇది చిన్న సైజులో ఉన్న డబ్బా అండి. కొంచెం పెద్ద సైజులో ఉన్న డబ్బా అయితే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కూడా చక్కగా పెట్టుకోవచ్చండి. ఇలా మనీ ప్లాంట్ అయితే ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలా గోడకి చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. దీంట్లో వాటర్ పోస్తే 2 daysకి 3 daysకి మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా మనీ ప్లాంట్ని పెట్టుకున్నాం అనుకోండి, ఇందులో వాటర్ పోసుకొని చక్కగా మనీ ప్లాంట్ని పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్లాంట్ అనే కాదండి, వేరే ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మనం మొబైల్ ఛార్జర్ కింద కూడా చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇలాగా పడేసే వాటితో చాలా యూజ్ఫుల్గా చక్కగా ఇలాగ ఆర్గనైజర్ చేసుకోవచ్చు అండి. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇలాగా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇలా గోడకి పెట్టేసుకుంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 4, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం అయితే సాల్ట్ తీసుకోవాలండి. ఒక 1 teaspoon సుమారుగా సాల్ట్ అయితే తీసుకొని దీనిలో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఇలాగ వాటర్లో ఈ సాల్ట్ని అయితే కరగబెట్టేసుకొని ఇంట్లో అల్లం అయితే మనం చెక్కు తీసుకుంటూ ఉంటాం కదండి. చాకుతో చెక్కు తీయాలంటే చాలా వరకు అల్లం అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగ అల్లం అయితే ఇలాగ సాల్ట్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ బాటిల్ మూత అయితే ఉంటుంది కదండి, క్యాప్ తీసుకొని ఇలాగా చక్కగా ఈజీగా చెక్ అయితే తీసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగా మూతతో ఈజీగా వచ్చేస్తుందండి. ఎటువంటి కష్టపడకుండా చాలా సింపుల్గా అయితే దీన్ని అయితే తీసేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. అల్లంపై పొట్టును ఈజీగా ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా బాటిల్ క్యాప్తో ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా పొట్టు అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి.
టిప్ నెంబర్ 5 కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి 100% వర్క్ అవుతుంది. ఇలాగ ఏదైనా ఒక బౌల్ అనేది తీసుకోవాలి. అంటే ఒక బాటిల్ చిన్న జ్యూస్ బాటిల్ ఉంటాయి కదండి, అలాంటివైనా తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక గ్లాస్ లాంటిది కానీ తీసుకుని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఈ కొమ్మలు మునిగే విధంగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కరివేపాకు 1 వీక్ వరకు ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. నేను ఇది పెట్టి 1 వీక్ అవుతుందండి. మనం మధ్యలో 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. కరివేపాకు నిగనిగలాడుతూ ఉంటుందండి. మనం కర్రీస్లో చక్కగా అవసరాన్ని తీసుకుని వాడుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది బాటిల్ అయితే ఇలా డ్యామేజ్ అయిందండి, పగిలిపోయింది. నేను దీన్ని అయితే ఇలా యూజ్ చేసుకున్నాను. దీంట్లో వాటర్ పోసుకొని కరివేపాకు అయితే పెట్టుకున్నాను. నేను 1 వీక్ అయిందండి ఇది పెట్టుకుని. నిజంగా చెప్తున్నాను, చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం పాడవకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా అల్లం అయితే చక్కగా ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాంట్లో వాటర్ పోసుకొని ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అల్లం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. మనం 2 డేస్కి 3 డేస్కి ఇలా వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 7 ఆడవాళ్ళం బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగ ఏదైనా ఒక సాక్స్ అయితే తీసుకొని ఇలాగా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా బ్యాంగిల్స్ని ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చండి. ఇవి కోసుకుపోతాయేమోనని, బ్లడ్ వచ్చేస్తుందేమోనని భయపడుతూ ఉంటాం కదండి. అటువంటి భయం ఏమి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చు. మళ్ళీ మనం రివర్స్లో సాక్స్ని ఇలా తీసామనుకోండి చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా సాక్స్ వేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. టిప్ నెంబర్ 8 శారీ కుర్చీలు పెట్టుకోవాలి అంటే కొత్త వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ విధంగా శారీ ఫ్రిల్స్ని చక్కగా ఈ విధంగా కుర్చీలు పెట్టుకున్నాం అనుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా దువ్వెనైతే ఇలాగా మనకి ఎంత సైజులో కావాలో కుర్చీలు అంత సైజులో తీసుకొని ఇలాగ సమానంగా అయితే కుర్చీలను అయితే పోసుకొని ఈ విధంగా అయితే మనం పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఈ దువ్వెనతోనే ఈ శారీ కుర్చీలను సమానంగా పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క కుర్చీని పట్టుకొని చక్కగా దువ్వెనతో ఇలా అనుకుంటే సమానంగా వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. సో మీకు తప్పకుండా వర్క్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాగ ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.